సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హలో పోలీస్ స్టేషన్. ఏమైంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్, స్పాట్ డెడ్. ఎవరు? వాళ్ళే సార్. ఏయ్ ఇట్రారా. రేయ్ పదండ్రా పదండి. సార్ మా ఫాల్ట్ ఏం లేదు సార్, షీ లాస్ట్ అవర్ బ్యాలెన్స్. ఏంట్రా బ్యాలెన్స్? సార్ మేము మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారు అబ్బాయి ఫ్రెండ్స్ సార్. రోడ్డుపై ఏమైనా యాక్సిడెంట్ చేసి ఎవరి పేరు చెప్తే మేము వదిలేయాలా? మందు కొట్టి యాక్సిడెంట్ చేయమని మినిస్టర్ చెప్పాడా? ఏయ్ ఫోన్ ఇవ్వరా. ఏయ్ తీసుకురండి. జయ ఆ ఫోన్ తీసుకురా. అలాగే. తొందరగా తీసుకురా. ఇదిగో వస్తున్నా. మొత్తం తినేయాలి, ఏం వదిలిపెట్టకూడదు, సరేనా? అలాగే డాడీ. జాగ్రత్త చూసుకో. ఇదిగోండి. హలో బాయ్. చెప్పు, ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఏంటి యాక్సిడెంటా? దెబ్బ తగిలిందా లేకపోతే స్పాట్ డెడ్డా? కేసు ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ రాసి పెట్టండి, నేను వస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? మనోడే ఏసీపీ వచ్చారా? ఇంకా రాలే. మాట్లాడొస్తా. ఏం కాదు తమ్ముడు, దీనికేదో పెద్ద. రాత్రి చిన్న తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడాడు. మీరే నన్ను ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా అన్న. సెల్ ఫోన్స్ అన్ని లాగేసుకున్నారన్న. ఏంటిదే? ఫోన్ లాగేసుకున్నారా? ఏంటి సార్ ఇదే? అదేం లేదు, రాత్రి పెట్రోలింగ్ చేసేవాళ్ళు తీసుకున్నారు. మార్నింగ్ రాగానే ఇచ్చేసామే, వాళ్ళ చేతుల్లోనే చూడండి. టిఫిన్ ఏమన్నా చేశారు తమ్ముడు? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నా. రేయ్ ఇదిగో పేస్ట్ బ్రష్, అందరికి టీ బిస్కెట్ తీసుకురా. సరే. రైటర్ గారు మీకేమైనా పెన్ను పేపర్ కావాలంటే చెప్పండి. రే ఏం కావాలో కనుక్కోరా. డిస్పోజబుల్ గ్లాసులు మర్చిపోదు రోయ్. చిన్న తమ్ముడు చెప్పాడు కదా సార్. మీకు 2 మసాలా దోశలు తీసుకురా. అలాగే మనం తేల్చుకోవాల్సిన విషయానికి ఏసీబీ వరకు పోవాలా? అసలు ఆయన కాప్ మీకు సార్. అవును గోపాలు, మా డివిజన్ ని ఏసీపీ ఆఫీసులో కలిపేశారు. 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం. ఏం చేయమంటావు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? అమ్మాయి ఫ్యామిలీ. సైలెంట్ గా ఉండమని అమ్మ కాసేపు ఊరుకోండమ్మా. స్నానానికి వేడి నీళ్ళు పెట్టించారా? వచ్చారయ్యా. వదిలితే లాడ్జ్లో తయారు చేసేలా ఉన్నారు. లేదు సార్, మినిస్టర్ తాలూకా వాళ్ళంట. అయితే సార్ మినిస్టర్ గారు అబ్బాయి లైన్ లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? వీళ్ళు ముగ్గురిని పైకి తీసుకురా, వీళ్ళని బయట పొమ్మను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఏంటి సూరి, అక్కడ వాళ్ళు బయట అమ్మాయిని పోగొట్టుకుని ఏడుస్తుంటే వీళ్ళని లోపల కూర్చోబెట్టి మీరు రాజమర్యాదలు చేస్తున్నారా? తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి. సార్ కాస్త ఆగండి సార్. అయ్యగారిని ఏసీపీతో మాట్లాడమని చెప్తా. సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, అయ్యగారితో మాట్లాడుతున్నారు. చెరి మాటలతో చెప్తే వినే రకంగా లేడు. నువ్వు అమ్మతో చెప్పి అయ్యగారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనా? అమ్మా అమ్మా, ఏరా? వినోద్ అరవింద్లు ఇద్దరు రాత్రి కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. అయ్యో పాపం. అరే కంగారు పడకమ్మా, ఎవరో ఓ అమ్మాయి వాళ్ళ కారు కింద పడిందట. వాళ్ళకేం అవలేదు కదా? ఏం కాలేదు కానీ పోలీసులు వాళ్ళని స్టేషన్లో పెట్టి వదలట్లేదట. నాన్నగారితో మాట్లాడి వాళ్ళని విడిపించు. నేనేనండి. రాత్రి మన వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ కారులో వెళ్తుంటే ఎవరో అమ్మాయిని యాక్సిడెంట్ చేశారు. దాని గురించి స్టేషన్లో పెట్టి వదలనంటున్నారు. మీరు కొంచెం ఫోన్ చేసి చెప్పండి. రే ఎవరని అడుగుతున్నారా? నాన్న, ఎవరు వదలనంటుంది? ఏసీపీ సీతారాం. గోపాల్ ఎక్కడ? గోపాల్ స్టేషన్లోనే ఉన్నాడు. సరే నేను మాట్లాడతానులే. హలో, నేను మినిస్టర్ దేవనాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. నువ్వు పట్టుకున్న వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళని వదిలేయ్. అదేనా సార్, పక్కా యూటీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్బు నుంచి చేసి చేసుకుంటూ వస్తున్నారు, స్పాట్ డెడ్. అది నేను చూసుకుంటాను, నువ్వు వదిలేయ్. బయట అమ్మాయి తరపు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు సార్. ఎవరు చెప్తే వదులుతావు? కమిషనర్ చెప్తే వదులుతావా? అలాగే సార్, కమిషనర్ చెప్తే వదిలేస్తాను. ఎఫ్ఐఆర్ ఇవ్వు. సార్ మినిస్టర్ గారే మాట్లాడింది, తప్పుగా అర్థం చేసుకోకండి. సీఎం కంటే కూడా పవర్ఫుల్ మ్యాన్. ఎలాగైనా వదలమని కమిషనరో ఐజీయో ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్పకముందే మీరే వదిలేస్తే మంచిదేమో సార్. ఆ అమ్మాయి తల్లిదండ్రులని నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయి. ఆ టైంలో వాళ్ళని పంపించామని ఎస్ఐతో చెప్పు. వెళ్ళు.
ఓకే సార్. సార్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్, వెంటనే పంపించేశాను. ఒక నేరస్తుని పట్టుకుంటే వాడిని విడిపించడానికి 100 ఫోన్లు. అయ్యా ఏంట్రా వదిలేడా లేదా? మీ గొంతు వినగానే ఏసీపీకి వణుకొచ్చే మన వాళ్ళని వదిలేశారయ్యా. సరే నువ్వు వెంటనే బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చాయి. అక్కడికే వస్తున్నానయ్యా. తొందరగా రారా. సరే సరే. సార్ కుదరదు సార్, ఇది నా కుటుంబ సమస్య, ఇందులో మీరు తలదూర్చొద్దు. ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు ఇస్తామంటున్నారు కదా. రిజిస్టర్ ఆఫీసర్ వచ్చారా? లోపల కూర్చున్నారు. కదా ఎక్కువే ఇస్తా అంటున్నారు కదా, ఇంకేంటంట? వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా నాకు ఆలస్యం అవసరం లేదు. ఎందుకయ్యా? అందరూ వచ్చేసరిగా రిజిస్ట్రేషన్ చేసేద్దాం. సర్లే వచ్చావు గానీ పెద్ద మగోడివి. అక్కడ ఏం జరుగుతుంది వెళ్ళి చూడు. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? మీరేంటి ప్రతి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు? కుదరదని చెప్పాను కదా, ఇంకేంటి? ఇంతమంది ఏందయ్యా గోళ? రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏంటత్తయ్యా, మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా వాటా ఉంది, నేను ఎవరికి అమ్మనివ్వను. ఎవర్రా ఈవిడే? ఈవిడ వాళ్ళ తమ్ముడు ఒకటి చనిపోయాడే, వాడి భార్య. వీళ్ళ వాటా అమౌంట్ ఇచ్చేసారా? డబ్బులున్నాయి సార్, తీసుకోమంటుంది. ఇంకేంటి మేడం, తీసుకొని సంతకం చేయండి. కానీ అయ్యగారు కోపంలో ఉన్నారు. ఏ బెదిరిస్తున్నారా? దానికి నేనేం భయపడ్ను, నేను గవర్నమెంట్ స్టాఫ్ తెలుసా? మీరు కేవలం గవర్నమెంట్ స్టాఫ్ మాత్రమే, గవర్నమెంటే మేము. ఏరా నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటే ఇలా చేస్తావా? తప్పమ్మా, వాడు నీకు ముందే చెప్పుండాలి. మగదిక్కు లేని ఇల్లు, నిన్ను నేను కూతుర్లా చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇంకా కొంచెం కలిపి నేను ఇస్తాను. వచ్చి సంతకం పెట్టు. లాంటి ఆడదాన్ని కాదు నేను. మీ అధికారానికి భయపడ్ను, మీ డబ్బుకి భయపడ్ను. దరిద్రం మొహాలరా మీరు. సిటీస్ లో ఉన్న ప్రాపర్టీ అంతా మీలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. ఇలాగే లేని పెయిన్ గొడవలు పెడుతూ అయ్యగారు! ఉంటారు. అయ్యగారు ఏంటి సార్ వీళ్ళు ఓ ఆడదాన్ని ఒప్పించలేకపోయారు? అది కాదు సార్, వాళ్ళే రమ్మన్నారు. ఈవిడొచ్చి అడ్డం తిరిగేసరికి గొడవ పడుతున్నారు. పోండి సార్, మీలాంటి వాళ్ళు కూడా. అదేం లేదు గోపాల్, ఆ అమ్మాయికి చెందాల్సిన ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తికి అడ్డం పడతా ఉంది. అందుకనే ఎప్పటికైనా ఆస్తిని అమ్ముకోవాల్సిందేగా. పైగా మనం చూసిన ఆస్తిని ఇంకెవడైనా నొచ్చుకుంటాడా? ఎవరికొన్నా సరే ఆవిడ అనుమతి లేనిది కొనలేరు. హాయ్ చెర్రీ. హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. థ్యాంక్స్ చెరీ, ఈ రోజు మార్నింగే చెప్పారు. చాలా భయపడ్డాను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం వినోద్ అదృష్టం. అదేదో చిన్న యాక్సిడెంట్ ఆంటీ, కాకపోతే చనిపోయింది అమ్మాయి కాబట్టి కేసు అయింది. ఇక మీదటి ఎంజాయ్మెంట్ కోసం మీరు బయటికి వెళ్లకుండా మీరే ఏదో స్పాట్ ఫిక్స్ చేసుకోండి. ఏ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చుగా. అయితే మీ ప్రైవసీకి ఇక్కడ అడ్డంగా ఉంటుందేమో చూడాలి. ఓకే అంకల్. హాయ్ గైస్. హాయ్ రా. ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు భయపడ్డారా? దేనికి భయపడ్డావు? నువ్వు ఉన్నావుగా. టు బి ఆనెస్ట్, నేను భయంకరంగా ఆలోచించాను. అరెస్టు, కోర్టు, జైలు అని. థ్యాంక్ గాడ్. రే పాజిటివ్గా థింక్ చేయరా. ఈ రోజు పేపరు, టీవీ, పబ్లిక్లో ఎంత పాపులర్ అయ్యేవాళ్ళం. ఎవర్రా అమ్మాయి? అంత బాగుంటుందా? ఓకే పర్వాలేదురా, వీళ్ళకి నచ్చింది. కానీ అమ్మాయి ఫోర్స్ కొట్టింది. ఫైనలీ గేమ్ లెట్ టు ఫ్లేమ్. సో వాట్ నెక్స్ట్? అదే, నువ్వు వీళ్ళని సేవ్ చేసావు కదా, అందుకే నీకు ట్రీట్ ఇస్తారు. అంతే కదా? షూర్. ఓకే. ప్లీజ్ కమిన్ సార్, ప్లీజ్. ఓకే సార్. హలో హలో ప్లీజ్ డిస్టర్బ్ చేయదు ప్లీజ్. దూరంగా వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. ఫ్రెండ్స్ హాయ్ బేబీ. హాయ్. మీట్ మై ఫ్రెండ్ హేమా. కమ్ ఆన్, లెట్స్ గో డాన్స్. ఓకే. ఏయ్ మంచి సార్. ఓకే
ఎవర్రా అది? రే మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ దాంతోనే కదరా మరి. సార్ ఎన్సైక్లోపీడియా. నో థ్యాంక్స్. ప్రియా, టీవీ వాల్యూమ్ తగ్గించు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావ్? అమ్మా అమ్మా అమ్మా. సార్, ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అర్థం కాలేదే. అది కాదు సార్, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా, కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్. ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్. పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా. ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది. చిన్న వయసు అమ్మాయి, భర్త కూడా చనిపోయాడు, ఎవరితోనో చెడు తిరుగులు తిరుగుంటుంది. వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చుంటుంది, లక్షల్లో అడిగినప్పుడు ఇచ్చుండదు, అందుకే చంపేసి ఉంటాడు. ఏందో పాపం చూసిందనే చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు. చంపినోడు ఎక్కడున్నారా? బెంగళూరులో అయ్యా. చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట, పోయి పట్టుకోండి. ఓకేనా? ఏం సార్, ఇది మర్డర్ కేసు కదా, ఉంచుకున్నాడే చంపేశాడు. ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ. వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో, అన్యాయంగా చంపేశారు. జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు, 4 గాయాలయ్యాయి. హలో, రెడీయా? సార్ నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్ ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా అంత రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్ ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్, మన పోలవరం ప్రాజెక్ట్. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్. పాపా రామ్మా.
ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి, పక్కన కూర్చో. సార్ ఈ అమ్మాయికి ఇష్టమే కదా. ఏంటి సార్ ఎంత పెద్ద అధికారి మీరు. మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్ ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప నువ్వు పైకి వెళ్ళి వేడి నిలబెట్టమ్మా, సార్ వస్తారు. పోమ్మా. సార్ పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్ మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే చెప్పు. ఉంది 10 నిమిషాలకి 10,000 అడుగుతోంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే. మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి. ఇక్కడే కూర్చున్నా. అందమైన అమ్మాయిలు ఉన్నారు, లోపల కూర్చున్నావు. రారా రారా. ఇక్కడ నన్ను కొట్టిన అమ్మాయి లోపలే ఉందిరా. ఎవర్రా? You have to try once. It will be very nice. Please try. త్వరగా మోకాకి రారా. అటు గోరా. నువ్వు లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది, వస్తే చూడొచ్చు. ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే. ఎవరు? వాట్సాప్ మ్యాన్. మీట్ మై ఫ్రెండ్ మైకిల్. హాయ్ హాయ్. సరే ఒకసారి బయటికి రా. హే గైస్, డోంట్ మైండ్, 1 minute లో వస్తాను. ఓకే. ఎవర్రా అమ్మాయి? ఎవరు? అదే గ్రీన్ టాప్ వేసుకుని ఉంది. రేష్మా. షీస్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ఆర్ గౌడ్ కూతురు. ఎస్ఆర్ గౌడ్ కూతురా? ఇక్కడేం చేస్తుంది? ఇక్కడే ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తుంది. మా కజిన్ ఫ్రెండ్. తను ఎక్కడుందిరా? ఇక్కడే ఉందిరా, పద పద. Are you trying to impress me? నువ్వెవరన్నా బిల్ పే చేయడానికి? రేష్మా ప్లీజ్, దే ఆర్ మై ఫ్రెండ్స్. నువ్వు నోరు మీరా. ఇదిగో ఈయన కూడా కలిపి తీసుకో. సారీరా, సారీ. రేషు ఏంట్రా ఇది ఫూలిష్ గా? కొంచెం ఆలోచించు. నువ్వెవరు నా బిల్లు కట్టడానికి అంటూనే నా బిల్లు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. మరి నేను తనకేమవుతానని? ఓ అలా వస్తున్నావా? పట్టుకో గోపాల్, నేను పోయి పడుకుంటాను. అయ్యా నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారా? అవునా? అవునయ్యా, రండి.
కూర్చోండి కూర్చోండి. నమస్కారం. వెంకయ్య నాయుడు అంతా బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పుకోయా. సార్ గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ మాకే వచ్చింది సార్. ద టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 6,000 crores అండ్ ఐ హావ్ ఆల్రెడీ పేడ్ అడ్వాన్స్ ఫర్ 850 acres ఆఫ్ ల్యాండ్. నువ్వు చెప్పవయ్యా. అది కాదు సార్, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాను సార్. ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరయ్యా అదే? వరదరాజుల నాయుడు సార్. అతనితో ప్రాబ్లం లేదు. ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్. ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను. అదేం లేదు సార్, ఏదో కొద్దిగా. చెప్పండి, ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు. మరి వరదరాజుల నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా? అది సరే, ఆ పని చేస్తే నాకేమిస్తారో చెప్పండి. సార్ మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి. రండి. అరే వా, యూ మీ వాట్ గివ్ 10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కి నేనేమి ఇవ్వాలి? ఆ వరదరాజుల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా, ఆ విషయాన్ని ఈయనకే ఫైనల్ చేసేయి. సరే, ఆ కమిషన్ గోపాల్కి ఇచ్చేయి. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్టు గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథ్ రాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతున్నాడు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాలని పెట్టమంటే వానగోపాలని రాస్తావు. మరి ఎలాగయ్యా సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది. సార్ ఆయన చెప్పిందంతా నిజమే. ఈ ప్రాజెక్టు చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పని నేను